సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. నందిగామ వై జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్లు సరిగా లేకపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. గుంతల రోడ్లతో ప్రజలు అవస్థ పడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. యాదాద్రి జిల్లాలోని హైవే 65 పై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ విజయవాడ వైపు వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇవాల్టి నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో సొంతూళ్లకు వెళ్తున్నారు ఏపీ వాసులు. చౌటుప్పల్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనాలు నెమ్మదిగా కదలడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టోల్ ప్లాజా నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో అదనపు సిబ్బందిని నియమించలేదు. అటు ఫాస్టాగ్ కూడా సరిగా పనిచేయడం లేదు. స్కాన్ కావడం ఆలస్యం అవుతోంది. ఒక్కో వాహనం స్కానింగ్కు 6 నుంచి 8 సెకండ్ల సమయం పడుతోంది. దీంతో వాహనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. టోల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. చిట్యాల మండలం పెద్ద కాపర్తి ఫ్లైఓవర్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. రోడ్లు ఇరుకుగా ఉండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మరోవైపు పంతంగి టోల్ ప్లాజా దాటిన వాహనాలు ఒక్కసారిగా రావడంతో వెలిమినేడు పిట్టంపల్లి హైవేపై రద్దీ నెలకొంది. కోదాడ వై జంక్షన్, రామాపురం ఎక్స్ రోడ్ వద్ద అండర్ పాస్ వర్క్స్ జరుగుతుండటంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. మునగాల మండలం మాదారం నుండి రామాపురం ఎక్స్ రోడ్ వరకు ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. జాతీయ రహదారిపై యువకులు బైక్ రైడ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్ నుంచి ఏపీకి పెద్ద సంఖ్యలో బస్సులు వేసినట్టు ఏపీఎస్ఆర్టీసీ మీడియాలో తెగ ఊదరగొట్టింది. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సులు కనిపించడం లేదు. సొంతూళ్లకు వెళ్లి పండగ సెలబ్రేట్ చేసుకోవాలని ఉత్సాహంగా బయలుదేరిన ప్రయాణికులకు ప్రైవేటు వాహనాల దారి దోపిడీతో జేబుకు చిల్లులు పడుతున్నాయి. అయినా చేసేదేం లేక ప్రైవేటు వాహనాల్లోనే ప్రయాణించాల్సి వస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ ఎల్బీ నగర్ నుంచి అందిస్తారు. సంక్రాంతి రద్దీ మొదలైంది. హైదరాబాద్ నుంచి సొంత ఊళ్ళకు వెళ్లేందుకు ప్రయాణికులంతా కూడా బయలుదేరిన పరిస్థితి ఉంది. సెలవులు వచ్చేశాయి. సొంత ఊళ్ళకు వెళ్ళి పండగ సంబరాల్లో కేరింతలు కొట్టేందుకు, సంబరాలు చేసుకునేందుకు, సంక్రాంతి వేడుకలు చేసుకునేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. ప్రయాణికుల పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ రోజు నుంచి కూడా ప్రభుత్వం సెలవులు ఇచ్చిన నేపథ్యంలో పిల్లలతో సొంత ఊళ్ళకు వెళ్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు. ప్రతి బస్సు కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి ఉంది. బస్ స్టాండ్ల దగ్గర మనం చూసుకోవచ్చు. ఈ బస్ స్టాప్ దగ్గర ఎల్బీ నగర్ బస్ స్టాప్ దగ్గర చూసుకుంటే ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ పూర్తిగా ఎల్బీ నగర్ నుంచి విజయవాడ ఇటు నుంచి ఈ రూట్లో వెళ్ళే బస్సులన్నీ కూడా ఎల్బీ నగర్ నుంచే నడుపుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా మనం చూసుకోవచ్చు. ప్రయాణికులకు రద్దీకి సంబంధించి తెలంగాణ ఆర్టీసీ పూర్తి స్థాయిలో ఇక్కడ బస్సులన్నీ కూడా తెలంగాణ ఆర్టీసీ బస్సులే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన బస్సులు ఒక్కటి కూడా కనిపించని పరిస్థితి ఉంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అధికారులు మాత్రం, ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ నుంచి ఏపీకి పెద్ద సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్లో వాస్తవ పరిస్థితి చూస్తే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఒక్కటి కూడా కనిపిస్తలేదు. అన్నీ కూడా తెలంగాణ ఆర్టీసీ బస్సులు మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఏపీ అధికారులు స్పందించి హైదరాబాద్ నుంచి సొంత ఊళ్ళకు, ఆంధ్రప్రదేశ్లోని సొంత ఊళ్ళకు వెళ్లే వారికి సంబంధించి ఎక్కువ బస్సులు నడపాలని చెప్పి స్థానికులైతే, ఇక్కడ ప్రయాణికులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.